తెలుసరా? వాళ్ళ ఇంట్లో 2 హత్యలు జరిగినాయి. నిన్ను పీక్కు తింటారు. మెరిసిపోతున్నాయన రారా చూడరా. ఓకే, కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. ఈరోజు అక్కడ వారు ఇక్కడ ఉన్నారు మూవీ టీజర్ లాంచ్ చేయడం జరిగింది. దానికి నిర్మాత అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు చాలా బాగా సినిమా చేశారు. మొన్ననే 10 రోజుల కింద పోస్టర్ లాంచ్ కూడా ఇక్కడే చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాం. మంచి పబ్లిసిటీ వచ్చి ఈ సినిమా మంచి హర్రర్ మూవీ చూసిన ట్రైలర్ చూసిన హర్రర్ మూవీ చాలా బాగా చేశారు. కొత్త ఫస్ట్ టైం డైరెక్షన్ అయినా చాలా బాగా చేశారు. మొన్న అయితే మొత్తం ఆర్టిస్టులు ఇందులో పనిచేసిన ఆర్టిస్టులు అందరినీ సన్మానం చేసి వాళ్ళందరికీ బాగా షీట్స్ ఇచ్చి పంపించడం జరిగింది. నిర్మాత ఎవరైనా సినిమా రిలీజ్ తర్వాత అది హిట్ అయితే చేస్తుంటారు, కానీ మీరు సినిమాకు రిలీజ్కి ముందే ఆర్టిస్టులందరినీ టెక్నీషియన్ అందరినీ పిలిచి అందరినీ సన్మానం చేసి అందరికీ సీల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అంటే సినిమా మీద ఒక మంచి నమ్మకంతో సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని ఒక మంచి నమ్మకంతో సినిమాను రిలీజ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ సినిమా కథ వారి సొంతంగా కథ చేసుకొని చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే వారు మన దాంట్లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లు ముందేదైనా అప్పటి నుండి సినిమా 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 అనే పనిచేస్తున్నాడు. సినిమాను బాగా ప్రేమిస్తూ పనిచేస్తున్నారు. సినిమా డెఫినెట్గా ఇలాంటి వ్యక్తులకు ఏంటంటే సినిమా మీద ఎక్కువ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఇట్లాంటి సినిమా మంచి కథతో చేస్తున్న హర్రర్ మూవీ కాబట్టి తప్పకుండా ప్రేక్షకులు కూడా ఇలాంటి కొత్త వారిని ఆదరిస్తే ఫ్యూచర్లో ఇంకా ఎన్నో సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. వారికి త్రివిక్రమ్ గారికి డబ్బులు వచ్చినాయనుకో మళ్ళీ ఇంకో వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళి మళ్ళీ సినిమాలే తీస్తారు. ఒక సినిమా చేస్తే దాదాపు ఒక టెక్నీషియన్స్ కానీ రకరకాల ఒక 200-300 మంది దీని మీద పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సినిమాని ప్రేక్షకులు సక్సెస్ చేయాలి. మళ్ళీ త్రివిక్రమ్ ఇంకొక మంచి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టీజర్ రిలీజ్ దానికి మా ముఖ్య అతిథి జేవీఆర్ గారు. జేవీఆర్ అంటే వెంకటేశ్వరరావు గారు, మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ గారు. వారు కూడా దాదాపు 10 సినిమాలు తీసినారు. కాబట్టి వారి ఆశీస్సులు కూడా దీనికి బాగా ఉండాలి. ఎందుకంటే మా త్రివిక్రమ్ సక్సెస్ కొడితే మా ఛాంబర్ ద్వారా మేము సక్సెస్ కొట్టినట్టు ఫీల్ అవుతాం. దీనికి పిఆర్ఓస్ కూడా మంచి పిఆర్ఓస్ ఉన్నారు. తప్పకుండా దీన్ని మంచి పబ్లిసిటీ చేసి ఈ సినిమాకి మంచి ప్రేక్షకుల ఆదరణ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా సూపర్ హిట్ కావాలని నేను మనసారా కోరుకుంటూ నీకు డెఫినెట్గా మంచి థియేటర్లు కూడా మేము ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా ఛాంబర్ మెంబర్ కాబట్టి తప్పకుండా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా మీకు తప్పకుండా మంచి థియేటర్స్ ఇప్పిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మా అధ్యక్షుల వారు మేము ఈ సినిమాని అక్కడ వారు ఇక్కడ ఉన్నారు జూనియర్ త్రివిక్రమ్ గారు అంతటి డైరెక్టర్ కావాలని చెప్పని కోరుకుంటూ మా ఛాంబర్ నుంచి మా ఛాంబర్లో సభ్యుడు కాబట్టి వారైతే మా ఛాంబర్ అయినట్టే మేము అంత అయినట్టే మరి సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పని కోరుకుంటున్నాం. చిన్న సినిమాలో మేము తీసిన ఇబ్బందులు మాకు తెలుసు. మరి ఇప్పుడిప్పుడే మన తెలంగాణ ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ గారి ఆశీర్వాదంతో మరి వారున్న ప్రోత్సాహంతో మొండిగా మరి పోయిన ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో కానీ మొండిగా ముందుకు తీసుకుపోతూ మరి మేము తెలంగాణ ఇండస్ట్రీ ఒకటి ఉంది అని చెప్పని గుర్తింపు తీసుకొచ్చినందుకు మన తెలంగాణలో ఉన్న
24 క్రాఫ్ట్స్కు సంబంధించిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ వాస్తవంగా వారికి ఎంతో కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. పెద్ద నిర్మాతలకి ప్రభుత్వానికి భయపడే పరిస్థితులు ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసే ఆగడాలు అంతా ఇంత లేవు. ఒక్కొక్క మంత్రి వాళ్ళ గురించి మాట్లాడాలంటే ప్రభుత్వం తరఫున కూడా ఆలోచించి మాట్లాడే పరిస్థితులు ఉన్న సమయంలో అన్నిటినీ వ్యతిరేకించి మనంతా మేదేసుకొని చిన్న ప్రొడ్యూసర్స్ని చిన్న సినిమాలను మేదేసుకొని రిలీజ్ కోసం కానీ పర్మిషన్ల కోసం కానీ ఇంతకుముందు ఇంకొక విషయం చెప్పాలంటే చాలా వాస్తవంగా అది మరవలేంది. మరి ఒక పేరు రిజిస్ట్రేషన్ కోసం పోవాలంటే 6 నెలలు 9 నెలలు అని చెప్పని సంవత్సరం పట్టేది ఒక పేరు మనకి రిజిస్టర్ రావడానికి. మరి సెన్సార్ రావాలని సంవత్సరాలు పట్టేది. చిన్న సినిమాలు తీసి వాళ్ళ చుట్టూ తిరగలేకపోతే కూడా ఆ సినిమాను మూలలో పడేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అప్లై చేసిందే తడుగా అదే రోజు పేరు నమోదు కానీ పేరు ప్రకటన కానీ మరి సెన్సార్ నుంచి అతి కొద్ది టైం 2-3 రోజులలో 4-5 రోజులలో సెన్సార్ ఇప్పించేంత స్థాయికి మన తెలంగాణ ఛాంబర్ ఎదగటం రామకృష్ణ గారు ఎంత కృషి ఉందో మనందరికీ తెలుసు. మరి వీరి కృషి వల్ల తెలంగాణలో ఉన్న ప్రేక్షకులు కూడా మరి చిన్న ప్రొడ్యూసర్స్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చిన్న ప్రొడ్యూసర్స్ ని ఆశీర్వదించినప్పుడే సినిమా చూసినప్పుడే ఇంకా 10 మంది ప్రొడ్యూసర్స్ బతుకుతారు, టెక్నీషియన్స్ బతుకుతారు. దీనిలో ముందుగా ఆలోచించుకొని ప్రేక్షకులు కూడా చిన్న ప్రొడ్యూసర్స్ తీసే సినిమాలు చూడటానికి ఇష్టపడాలని మంచిగా ఉంటాయి కాబట్టి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. టీఎఫ్ఎఫ్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారికి, వైస్ చైర్మన్ గారికి నా నమస్కారం. జేవిఆర్ గారికి నా నమస్కారాలు. రామకృష్ణ గౌడ్ గారు నేను ఇక్కడ నెంబర్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నుంచి సార్ నా పోస్టర్ ప్రమోషన్ ఉందన్న, నాకు ఇది కావాలి, ఏదైనా సరే సినిమా గురించి అడిగితే రెడీ, అంత కోఆపరేట్ చేసేటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కళ్ళని సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళని చాలా చాలా ఇంపార్టెంట్గా చూస్తూ కొంతమందికి సన్మానం చేస్తూ వాళ్ళకి అవార్డులు ఇప్పిస్తూ చాలా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటువంటి వ్యక్తిని మనం చాలా గొప్పగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి సినిమా అన్నప్పుడు రామకృష్ణ గౌడ్ గారు గుర్తుకొస్తూ ఉండాలి. ఎంకరేజ్ చేస్తున్నారు అనే విషయం పబ్లిక్ తెలియాలి, చాలా మందికి తెలియాల్సి ఉంది. ఇంకా నా సినిమాకి వస్తే అక్కడ వారు ఇక్కడ ఉన్నారు. ఇది హర్రర్ థ్రిల్లర్ సినిమా. మొన్న పోస్టర్ రిలీజ్ చేశాము, ఇది టీజర్ రిలీజ్ చేస్తున్నాము. సినిమా చాలా బాగుంటుంది. ప్రేక్షకుల్ని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూర్చోబెడుతుంది, బయటికి పంపించదు, తల కూడా తిప్పనేది అనమాట. సినిమా అంతా చాలా బాగా వచ్చింది. ముందు ముందు ప్రేక్షకులు చూస్తారు, సినిమాని చాలా ఆస్వాదిస్తారు. ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్ లో ఉంటుందనేది. ప్రతి ఆర్టిస్టు చాలా బాగా కష్టపడి చేశారు. చాలా తక్కువ టైంలో చేశాము, అవుట్పుట్ చాలా గొప్పగా తీసుకొచ్చాము సినిమాకి. అట్లా ఈ సినిమా పనిచేసిన శ్రీ వెంకట్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అట్లాగే చాలా మంది టెక్నీషియన్స్ వాళ్ళందరూ చాలా బాగా కష్టపడ్డారు. ఆర్టిస్టులు వాళ్ళందరూ చాలా కొత్త వాళ్ళు. నేను ఇలా చేయండి అని చెప్తే చాలు వాళ్ళు అలా వాళ్ళకి నటన మీద ఉన్న ప్రేమతో వాళ్ళు జీవించారనమాట. అలా స్క్రీన్ మీద రేపొద్దున వాళ్ళందరూ కష్టం కనిపిస్తున్నారు. ఇలా మేమందరం మా టీం చేసినటువంటి కష్టం అక్కడ వారు ఇక్కడ ఉన్నారనేది రేపు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీన్ని ప్రేక్షకులందరూ బాగా ఆదరించాలి. సినిమాని, చిన్న సినిమాని ఆదరించాలి అంటే ఏంటంటే ప్రేక్షకులు నచ్చాలి, నచ్చితే ఆదరిస్తారు. సో నచ్చుతుందనే గ్యారంటీ నేను ఇస్తున్నాను కాబట్టి వాళ్ళు చిన్న సినిమాని ఆదరించండి నేను కోరుకుంటున్నాను. సో మీడియా వారు కూడా సపోర్ట్ చేసి నా సినిమాని బయటికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ వారు ఇక్కడ ఉన్నారు, మూవీ టీం అందరు కూడా ఆల్ ది బెస్ట్. ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని కోరుకుంటూ కొత్తగా నూతనంగా మా ఛాంబర్లో మెంబర్కి స్వీకరించేందుకు కంగ్రాచులేషన్స్ సార్. ముందుగా మీ సినిమా ఇలాగే ఈ సినిమా కాకుండా ఫ్యూచర్లో ఇంకెన్నో మరిన్ని సినిమాలు మా గురుగారు పత్తాని రామకృష్ణ గౌడ్ గారు గత 20 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి 30 నుంచి 40 సినిమాల దాకా తీసిన దాకా ఉంది. అలాగే మా జేవిఆర్ గారు కూడా చాలా సినిమాలు చేసారు. సో మీ ఇద్దరు సపోర్ట్ తోటి మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. ఆర్టిస్ట్ మీకు అవకాశం అందరికీ నమస్కారం. ముందుగా మా అన్నగారు, మా గురువుగారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ అన్న గారి సారథ్యంలో ఈ మూవీ టీజర్ లాంచ్ చేయడం జరిగింది. అన్నగారి అధ్యక్షతన మేమంతా పాల్గొన్నాం. దీనిలో పాల్గొన్నారు మా వైస్ చైర్మన్ గురురాజ రమణ
జేవిఆర్ అన్న గారు, డైరెక్టర్ రాధా గారు, త్రివిక్రమ్ గారు డైరెక్టర్ గారు, అలాగే ప్రేమ్ సాగర్ గారు ఈ సినిమా అక్కడ వారు ఇక్కడ ఉన్నారు. సినిమా చాలా సక్సెస్ అవుతుంది. అందుకు మళ్ళా సీనియర్ త్రివిక్రమరావు అంత పేరు వస్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.